హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ముందు మీ అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నేనైతే దేవుడిని అయితే కోరుకుంటున్నా అండి. మార్నింగే ఇంటి ముందు అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్నాం. ఈరోజు అయితే తులసమ్మ ముందు నామాలు శంకు చక్రం కూడా వేసిందండి. శ్రీరామునికి ఇష్టం కదా, ఇట్లా వేస్తే తులసమ్మ కూడా ఇష్టం అండి. శంకు చక్ర నామాలు ముగ్గు వేస్తే తులసమ్మ ముందు కుబేర ముగ్గు కానీ శంకు చక్ర నామం ముగ్గు కానీ వేస్తే అమ్మవారికి అయితే చాలా ఇష్టం. గుమ్మాన్ని అయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నాం. పండగ ఏదైనా ఒకేలాగా జరుపుకునడం అయితే లేడీస్కి అదే ఉంటుంది కదా. ముందైతే గడపను ఇంటి ముందు ముగ్గులతోటి నిండుగానైతే అలంకరణ చేసుకుంటామండి. ఏ పండగ అయినా ఒకేలాగానైతే ఇంటి ముందైతే అలంకరణతోటి నిండుగానైతే గుమ్మం కనిపించేలాగానైతే ఇట్లనైతే వేసుకుంటాం. చిన్నగానైతే కలర్స్ తోటి ఇట్లా నిండుగా వేసుకొని తర్వాతనైతే పూజ చేసుకోవడానికి పూలు అయితే కోసుకురావడానికి వెళ్ళిందండి. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల అస్సలు పూలే రావడం లేదండి. కొన్ని అయితే శంకు పూలు అయితే వస్తున్నాయి, బయట చక్రం మల్లెలు వైట్ పూలు ఉంటాయి కదా, అవి కూడా వస్తున్నాయండి. అక్కడ ఒక్కొక్కటి అయితే మందారాలు కూడా వస్తున్నాయి. కానీ నేనైతే బయట నుండి అయితే ఎక్కువ పూలే తీసుకొచ్చుకుంటానండి. ఎందుకంటే నాకైతే పూలతోటి పూజ చేస్తేనే నాకు సంతోషంగా అనిపిస్తుంది. మన మనసుకు సంతోషం అయితేనే దేవునికి కూడా సంతోషం అవుతుంది అని నా నమ్మకం అండి. అందుకే నేను ఎక్కువ బయట తీసుకొచ్చే పూలతోటే పూజ అయితే చేస్తూ ఉంటాం. ఎప్పుడు తీసుకురాలి అన్నప్పుడు అయితే ఇంట్లో కూసిన పూలతోటి కొన్ని పూలతోటి చేస్తాం. శ్రీరామనవమి కాబట్టి తులసి దళాలు అయితే మనకు ముఖ్యంగా తీసుకోవాలి కదా. అందుకే ఈరోజు దేవుడికి మొక్కుకొని తులసి దళాలను అయితే తీసుకున్నా అండి చెట్టు నుండి. మనం ఏ రోజైనా చెట్టు నుండి తీసుకోవచ్చు, ఎందుకంటే డైలీ కోసే వాళ్ళకి ఏ తప్పు ఉండదు అనేది తెలుసుకున్నామండి. అందుకే ఇలానైతే కోసిన. ఇంట్లో పూలతోటి పూజ చేస్తే సంతోషమే వేరే ఉంటుందండి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి స్వామివారికి ఇష్టమైన పులిహోర అయితే రెడీ చేస్తున్నా అండి. ఈరోజు అయితే మీకు నేను పులిహోర నేనే స్టైల్లో చేస్తాను మీకైతే చూపిస్తున్నా అండి. ముందైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటే మనకు రైస్ తొందరగా అయిపోతే పులిహోర కూడా తొందరగా కలిపేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. కొంచెం రైస్ చల్లగా అయితేనే కదా మంచిగా కలపడానికి వస్తుందని ముందైతే రైస్ కడిగి పెడుతున్నా అండి. నేనైతే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేస్తానండి. బోర్ వేసి వచ్చిన కాబట్టి డైరెక్ట్ బోర్ వాటరే కట్టేసి పెట్టేస్తానైతే పడుతున్నా అండి. ఎప్పుడైనా పూజకైనా మనం ఇంట్లో ఏదైనా ఫాస్టింగ్ టైముల్లో అయితే ఇట్లా బోర్ వాటర్ డైరెక్ట్ పట్టేసుకొని అన్నం అయితే వండేస్తూ ఉంటానండి. నేనైతే ఇలానే 3 వేళ్ళతోటి జ్యూస్ అయితే పెడతా ఉంటానండి. అమ్మల నాటి కాలం నుండి కూడా అదే కదా, దాన్నే ఫాలో అవుతూ అలానే అయితే పెడతా ఉంటానండి. ముందైతే పులిహోర కోసం అని చింతపండు అయితే తీసుకున్నాం. ఇదైతే పోయిన ఇయర్ చింతపండు అండి. ఇట్లాంటిది అయితే పులిహోరకు బాగుంటుంది కదా, అందుకోసం అయితే ఇదే తీసుకుంటానండి. ఎప్పుడైనా కూడా కొంచెం కలర్ వేరే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి పాత చింతపండు తీసుకుంటే. అందుకోసమే ముందైతే కొంచెం వాష్ చేసుకొని నానేసుకుంటే మంచిగా మనకు చారు తీసుకోవడానికి బాగుంటుంది కదా, అందుకోసమే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్వామివారికి ఇష్టమైన వడపప్పు అయితే రెడీ చేస్తున్నా అండి. వడపప్పు కోసం అయితే నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నా అండి. కావాలంటే శనగపప్పు కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే ఎప్పుడైనా పెసరపప్పుతోటే వడపప్పు అయితే రెడీ చేసుకుంటా. ముందైతే పెసరపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని కడిగేసుకొని అక్కడ కొన్ని వాటర్ పోసి పెట్టేసుకుంటే అదే వడపప్పు అయితే రెడీ అయిపోతుందండి. పప్పు నానుతుంది కదా మన పూజ అయ్యేసరికి, అందుకోసమే వడపప్పు తయారు చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడనైతే స్వామివారికి చాలా ఇష్టమైన పానకం అయితే రెడీ చేస్తున్నా అండి. ముందు ఒక చెంబులో శుద్ధ జలం తీసుకోవాలండి, బోర్ వాటర్ కానీ గంగ జలం కానీ తీసుకొని అందులో కొంచెం బెల్లము కొన్ని మిరియాలు కూడా దంచి వేసుకోవాలండి. పానకం అంటే అందులో మిరియాలు యాలకులు కొంచెం సోంపు అన్నీ వేసుకొని అయితే దంచేసుకొని బెల్లం వాటర్లోనైతే వేసుకోవాలండి. ఇదే పానకం అంటారండి. ఇదైతే శ్రీరామనవమి రోజు అయితే కంపల్సరీ చేస్తారండి. ప్రతి గుళ్ళల్లో ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా బెల్లం పాకమును ఇదైతే వడపప్పు పానకము పులిహోర ఇవైతే చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మనం అయితే తులసి దళం అయితే వేయాలండి.
చింతపండు నానిపోయింది కదా, అందుకోసమే మొత్తం చింతపండు రసం అయితే తీస్తున్నా అండి. మనం వేసిన వాటర్ తోటే చింతపండు రసం తీసుకుంటే చిక్కగా వస్తుంది. అప్పుడైతే పులిహోర మసులుతుంటే కూడా తొందర టైం తీసుకోకుండానైతే చిక్కగా అవుతుంది. కాబట్టి ఆ రసం అయితే తీసుకోవాలండి. చారు కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదండి, ఎందుకంటే మసలేటప్పుడు చిక్కగా అయిపోతుంది కదా. అందులో కొంచెం అయితే పసుపు వేసుకొని తర్వాత కొంచెం గల్లుప్పు వేసుకున్నా అండి. ఇట్లా వాటర్లలో నేను గల్లుప్పు ఎక్కువ వేస్తూ ఉంటాను. తర్వాత కొంచెం అయితే మెంతి జీలకర్ర పౌడరును ఇంకా కొంచెంగా కారం వేసుకున్నా అండి. ఎందుకంటే ఎంత పులుపు ఉన్నా కూడా కొంచెం కారంగా ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది. అందుకోసమే కొంచెం చిటికెడైతే కారం వేస్తా. తర్వాత కొంచెం మిరియాలు అయితే దంచి వేసిన, తర్వాత ఆయిల్ వేసిన. ఇంకా అన్నీ వేస్తేనే కదా పులిహోరకైతే ఆ టేస్ట్ వస్తుందండి. ఇంకా అన్నీ కలిపేసుకోవాలండి. వేసిన తర్వాతనైతే ఎన్ని వేసినా కూడా మనం వేయాల్సింది అయితే ఒకటి ఉంటుందండి, ఇదే కరివేపాకు అండి. అన్నీ వేసినా కూడా కరివేపాకు లేనిదైతే అది పులిహోరకైతే టేస్ట్ అనేది రాదు కదా. అందుకే ముఖ్యంగా కరివేపాకు అయితే ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే ఇదైతే ఫ్రెష్ కరివేపాకు అండి, ఇంకా ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చిర్రు, అందుకే ఇదైతే వేస్తున్నా. ఇదైతే మరుగుతూ ఉంటే మనం కూడా ఇంట్లో ఇంకా పూజ పనులు చేసుకోవచ్చు కదా అని అది నేనైతే మరుగుతూ ఉంటే కొన్ని పనులు కూడా చేసుకున్నా అండి. ఈలోపు అయితే ఇదైతే చిక్కగా అయిపోయింది, చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇలా ఉంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం అవన్నీ పోపు పెట్టి అవన్నీ చేసేసరికి ఇంకా కూడా దగ్గరికి అయిపోయింది చల్లారేసరికి. ఇప్పుడైతే నేను పులిహోర అయితే పోపు పెట్టుకుంటున్నా. ముందైతే ఆయిల్ వేసుకోవాలి, కొన్ని మిరియాలు వేసుకున్నా అండి, ఎందుకంటే మిరియాలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసమే కొన్ని వేసిన. తర్వాతనైతే ఎండుమిర్చి వేసుకున్నా అండి. పులిహోర అంటేనే ఎండుమిర్చితోటే మంచి టేస్ట్ వస్తుంది, చూడడానికి కూడా మంచి లుక్ కనిపిస్తుంది. మధ్య మధ్యలో ఈ ఎండుమిర్చి కూడా తింటుంటే కూడా పులిహోరకైతే టేస్ట్ బాగుంటుందండి. తర్వాతనైతే జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నా అండి. ఇంకా అవి వేయించక ముందే కొన్ని అయితే పల్లీలు వేసుకోవాలండి, మొత్తం వేయకముందే. లేదంటే ముందు కూడా పల్లీలు వేయించుకొని ఇవి కూడా వేసుకోవచ్చు అండి, అట్లా కూడా చేయొచ్చు. నేనైతే తర్వాతనే పల్లీలు అయితే వేసిన. ఇందులో కావాలంటే మినపప్పు శనగపప్పు అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే అవి ఏమి వేయలేదండి. ఇక్కడనైతే పల్లీలు అయితే దూరగా వేయించుకుంటున్నా అండి. మీరెందరూ మీ ఇంట్లో పులిహోర చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈ ఎండలకైతే ఇక్కడ పొయ్యి దగ్గర ఉంటేనైతే చాలా వేడి వస్తుంది. ఇంకా అందుకు తగ్గట్టు ఇవైతే మధ్య మధ్యలో చిటా చిటా అంటూనే ఉంటాయండి, పల్లీలు వేసినాం కాబట్టి. కొన్ని కొత్త పల్లీలు వస్తేనైతే అప్పుడప్పుడు ఇందులో వేయంగానే చిటా చిటా అని మస్తు చింతనే ఉంటాయండి. నేనైతే ఈరోజు పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నా అండి. ఇంకా మనం పులిహోర ఇవన్నీ పక్కన పెట్టేసుకొని పూజకు కూర్చుంటేనే కదా పూజ కూడా మనకు మనశ్శాంతి అనిపిస్తుంది. చూడండి మధ్య మధ్యలో అవి చిల్తనే ఉన్నాయండి పల్లీలు. ఇంక ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకోవాలండి. అవన్నీ వేగిపోయిన తర్వాతనే కరివేపాకు వేసుకోవాలి. పల్లీలు మంచిగా వేయించితేనే పులిహోరలో తింటూ ఉంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నా అండి. తర్వాతనైతే కావాల్సినంత పసుపు కూడా వేసుకోవాలి, ఎందుకంటే పులిహోర అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తేనే మన కళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది, తినడానికి కూడా టేస్ట్గా అనిపిస్తుంది అండి. అందుకోసమే కొంచెం అయితే వేసుకున్నా కలర్ కోసం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూస్తుంటేనే. ఇంకా రైస్ కూడా మొత్తం చల్లగా అయిపోయింది కదా, ముందైతే మనం రైస్లో పులిహోరని అయితే కలిపేసుకోవాలండి. చింతపండు ఇంకా పేస్టును పులిహోర మనం పోపు పెట్టింది ఉంది కదా ఆయిల్, అవన్నీ కలిపేసుకోవాలి. రైస్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా పొడి పొడి అలా అయ్యేటట్టే ఇంకా వండేయాలండి అన్నం అయితే. అప్పుడే పులిహోరకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం మెత్తగా కాకుండా ఉంటేనే పులిహోర అయితే బాగుంటుందండి. ఇంకా ఇది కూడా ఇప్పటికి కూడా వేడిగానే ఉందండి, ఇంకా ఎండాకాలం కాబట్టి ఎంత చల్లగా అయినా కూడా వేడిగానే ఉంటుంది. అదైతే చిన్నగానైతే నేను కలుపుతూనే ఉన్నానండి. ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కిందనైతే కూర్చొని అయితే కలుపుతూ ఉన్నా. అయితే మా వారితోటి మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే పని చేసుకుంటా ఉన్నా. ఏ పండగ అయినా మార్నింగే లేస్తా, కానీ ఈరోజు ఎందుకో కొంచెం లేట్ అయిందండి, అసలు లేవడానికి 5:30 అయింది. ఎప్పుడైనా పండగ రోజు నేను మార్నింగ్ 4కి అట్లా లేస్తా. అసలు ఈరోజు అలారం పెట్టుకున్నా కానీ అది ఇంకా మోగిందో మోగలేదో నాకేది లేదండి, లేట్ అయిపోయింది. అందుకే కొంచెం పని కూడా నాకు లేట్ అయిందండి, పూజ దగ్గర కూడా. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అవుతుందండి. ఇంక ఇవి కలిపేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటా అండి. ఇప్పుడైతే పులిహోర అయితే మొత్తం కలిపేస్తున్నా. పల్లీలు అయితే ఎక్కువనే వేసిందండి, ఎందుకంటే పులిహోర అంటేనే పల్లీలు ఎండుమిర్చి తోటి ఉంటేనే కదా బాగా టేస్ట్ ఉంటుంది.
అందుకోసమే కొంచెం పల్లీలు ఎండుమిర్చి అయితే ఎక్కువనే వేసిందండి. పోయిన ఇయర్ చింతపండు కాబట్టి కొంచెం కలర్ వేరే కనిపిస్తుంది, కానీ మొత్తం ఊరిన తర్వాతనైతే కలర్ అయితే బాగా వస్తుందండి. తర్వాతనైతే మంచి కలర్కి అయితే వస్తుంది. కానీ పులిహోర కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ అట్లా అయిపోయిన తర్వాతనే తినాలి. అప్పుడే రైస్కి అంతా పులుపు ఇంక ఉప్పు అదంతా పట్టుకుంటుంది అండి. ఎప్పుడైనా కలిపిన వెంటనే అయితే పులిహోర అనేది తినకూడదు. అందుకోసమే తర్వాత తింటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మసలు పెట్టేటప్పుడు నేను చింతపండు రసంలో వేసిన సాల్టే కదా, అది ఇంకా కొంచెం తక్కువ అవుతుందేమో అనిపించి నేనైతే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపేసిందండి. ఎందుకంటే సాల్ట్ బాగుంటేనే కదా పులిహోరకు కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాతనైతే ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకొని తర్వాతనైతే రాముల వారి పూజ చేసుకోవాలండి. తర్వాత నేనైతే ఇంటి దగ్గర జరిగే కళ్యాణానికి అయితే వెళ్ళాలండి. సీతారాముల కళ్యాణానికి అయితే ఎక్కడ ఉన్నా కూడా దగ్గరలో ఉన్న దూరం ఉన్న సీతారాముల వారి కళ్యాణానికి వెళ్తేనే మనకైతే చాలా సంతోషం అండి. ఇంకా అందుకోసమే ఇదంతా పులిహోర అయితే పక్కన పెట్టేసుకున్న కలిపేసిన కాబట్టి తర్వాతనైతే వడపప్పు అయితే రెడీ అయిపోయింది. పనులన్నీ అయ్యేలోపు పప్పు కూడా నానిపోయింది కదా. ఇంకా వడపప్పు ఇంకా గిన్నెలో పెట్టేసుకొని ఒక తులసి దళం అయితే పెట్టిన. ఇప్పుడైతే ఇందులో కొంచెం నేనైతే పానకం అయితే వేసి అందులో కూడా తులసి దళం అయితే వేసిందండి. ఇంక ఈరోజు అయితే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయండి. శ్రీరామనవమి అంటే ఎవరైనా వడపప్పు పానకం అయితే కంపల్సరిగా చేస్తారండి. అందుకోసమే నేనైతే పులిహోర కూడా చేసిందండి. స్వామివారికి ఇష్టమైన పులిహోర, వడపప్పు, పానకం. ఈరోజు అయితే నిత్య పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి. కామాక్షమ్మని ఈ విధంగా అలంకరణ చేసిన. ఇంకా లక్ష్మీ అమ్మవారిని కూడా మల్లెపూల మాలతోటి, తులసి దళాలతోటి, గులాబీ పూలతోటి నిండుగానైతే అలంకరణ చేసుకున్నా అండి. ఈరోజు లక్ష్మీ అమ్మవారి కూడా కళ సంతోషంగా కూడా కనిపిస్తుందండి మొహంలో. ఎందుకంటే స్వామి అమ్మవార్లకి ఈరోజు కళ్యాణం కాబట్టి ఇంకెవరికైనా కళ్యాణం అంటే కొంచెం సంతోషం ఉంటుంది కదా, ఆ సంతోషం ఏదో అమ్మవారి మొహంలో గడమడినట్టయితే అనిపిస్తుందండి. ఇంకా సీతమ్మవారు అన్న లక్ష్మీదేవి కదా, అన్నీ అమ్మవారి స్వరూపాలే కాబట్టి అమ్మవారిని నేనైతే సీతాదేవిగా కూడా చూస్తూ ఉంటా. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత నిండుగానైతే అలంకరణ అయిందో ఈరోజు. ఎంత నిండుగా అలంకరణ చేస్తే అంత పూజ గది అయితే అంత కళకళగా ఉంటుందండి. నాకైతే ఇలా ఉంటేనే సంతోషంగా అనిపిస్తుంది. అందుకే నేనైతే బయట ఎక్కువ గులాబీ చామంతి పూలతోటే పూజ అయితే చేస్తూ ఉంటా. ఈరోజు అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చుకున్నా. ఇక్కడనైతే వడపప్పు, పానకం ఇవన్నీ కూడా రాముల వారి దగ్గరే కాకుండా మనం నిత్య పూజ చేసే అమ్మవార్ల దగ్గర కూడా పెట్టుకోవాలి కదా. ముందు మనం అన్నపూర్ణమ్మకు పెట్టిన తర్వాతనే ఏ దేవుళ్ళకైనా కూడా మనం పూజ అనేది అయితే చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ పెడతా ఉంటాం. నేనైతే ముందు నిత్య దీపారాధనలో ఇవన్నీ అయితే పెట్టుకుంటానండి. ఈరోజు అయితే వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా పూజ అంతానైతే నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుందండి. ఈరోజు ఇంతేనండి. థ్యాంక్ యూ.